తెలిసిపోతుంది కదా. 50% కంట్రోల్ చేస్తాం ఫుడ్. మనం మానలేదుగా ఫుడ్ మానేసాం, ఫుడ్ మానేగా తినేదాన్ని కొంచెం తగ్గించాం అన్నమాట అంతే. బటర్ఫ్లై, ఈ బటర్ఫ్లై చేయటం వల్ల పెల్విక్నెస్ బాగా స్ట్రెచ్ అవుతుంది. ఎప్పుడైనా పెల్విక్నెస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, ఫిస్ట్ కానీ పైల్స్ అని రకరకాల ఇన్ఫెక్షన్స్ అని, కొందరికైతే యూరిన్ దగ్గినా కూడా యూరిన్ వెళ్ళిపోతుంటారు, తుమ్మినా కూడా యూరిన్ వెళ్ళిపోతారు. ఎందుకంటే నరాలు బలహీనత వల్ల. ఆ నరాలు స్ట్రెంత్ పెంచేది బటర్ఫ్లై. అలాగే టైల్స్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, నడుములో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, సీట్లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, టైఫాయిడ్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చేప్పుడు మరణాలు ఉండవు, యూరిన్ వెళ్ళినప్పుడు రన్నింగ్స్ ఉండవు. అంతా ఒక నిమిషం డైలీ అనుషం చేస్తే చాలు. మరి ఆపేసే రెండు చేతులు ముఖాలు ఉంటాయి. కుడి చేత ముఖాలు పట్టుకొని ఎడమ వెనకమాల తీసుకెళ్ళండి, ఎడమ వెనకమాల తీసుకెళ్ళి నడువు తిప్పాలి బాగా. స్లోలీ రిలీజ్, ఆపోజిట్. స్లోలీ దండాసుకు వచ్చేసి కూర్చోటం వల్ల, నించోనటం వల్ల ఎక్కువసేపు అలా కూర్చున్న ప్రాబ్లమే, ఎక్కువసేపు నించున్న ప్రాబ్లమే. కూర్చున్న వాళ్ళు అప్పుడప్పుడు లేచి అలా వాక్ చేయాలి, నించున్న వాళ్ళు అప్పుడప్పుడు కూర్చోవాలి. అది కొంచెం రిలాక్స్ కోసం. ఆ ప్రాబ్లం రాకుండా మంచి వాకింగ్ అనమాట. రెండు చేతులు స్ట్రైట్గా ఉంచండి, స్ట్రైట్గా ఉండాలి. ఇలా నడవండి, ఇలా ముందు దాకా రావాలి 4-5 అడుగులు. ఇప్పుడు పై చేతులు పైకి ఎత్తండి, ఇప్పుడు వెనక్కి రండి. వెరీ గుడ్. మళ్ళా ముందుకి, మళ్ళా బ్యాక్, ఫ్రంట్, బ్యాక్. వెరీ గుడ్. రెండు పదాలు కలపండి.